హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పూరీలు ఇలా ఫ్లఫీగా పొంగుతూ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. చాలా టేస్టీగా పొంగుతూ ఫ్లఫీగా వస్తాయి. పిండి తీసుకొని పిండిలో తగినంత సాల్ట్, వాటర్ కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేళ్ళతో, చేతితో కాకుండా వేళ్ళతో ప్రెస్ చేస్తూ మొత్తం పిండి ముద్దని మంచిగా ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన పిండిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న వాటిని మంచిగా పూరీలలాగా నేనైతే ఇక్కడ అన్ని పూరీలను చేసేసుకున్నా ఆల్రెడీ. ఇప్పుడు మంచిగా హీట్ అయిన నూనెలో పూరీని వేసుకొని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తుంటే పూరి అనేది చాలా మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. ఆయిల్లో వేసినప్పుడు పూరీని ప్రెస్ చేయాలి, అదే బెస్ట్ టిప్. అప్పుడే పూరి అనేది చాలా మంచిగా పొంగుతూ మంచిగా ఉంటుంది. పూరి పొంగడానికి బెస్ట్ టిప్ పూరీని ప్రెస్ చేయడం. అంతే, సింపుల్గా వేడివేడిగా టేస్టీగా మనకి పూరీలు రెడీ అయిపోతాయి. అంత సింపుల్ పూరీ చేయడం. పూరీలలోకి బెస్ట్ కాంబినేషన్ పిండి కర్రీ అండి. పిండి కర్రీ ఎలా చేసుకోవాలి అంటే ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కళ్యామాకు, పచ్చిమిర్చి పిండి తీసుకొని పిండిలో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని అందులో కొత్తిమీర, కళ్యామాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలపాలి. అవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే పిండి కర్రీ రెడీ. ఇప్పుడు మనం అందులో సాల్ట్ వేసుకోవాలి.